హలో, హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మీ అందరికీ తెలిసిందే. నోటిఫికేషన్లకి ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్కి సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ దూసుకు రాబోతుంది. ఈరోజు 13 కదా, 14, 15వ తేదీన మనకి మే 15వ తేదీన చెప్పిన షెడ్యూల్ ప్రకారమే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం మనకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. అది ఎందులో అంటే మీకు తెలిసిందే, యూనివర్సిటీ టీచర్స్కి సంబంధించి 1523 ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడో వాయిదాలు పడుతూ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో చివరికి ఒక కొలిక్కొచ్చి ఏపీపీఎస్సి ద్వారా పరీక్ష నిర్వహించడానికి వివిధ సబ్జెక్టులలో యూనివర్సిటీ టీచర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు ఇలా వీళ్ళ బోధనా సిబ్బంది కొరకు నోటిఫికేషన్ రాబోతుంది. దీంతో యూనివర్సిటీలు బలోపేతం అవుతాయి. దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ లేదు. అందువల్ల పర్మనెంట్ టీచింగ్ ఫ్యాకల్టీని నియమించడం కొరకు 1523 ఉద్యోగాలకి నోటిఫికేషను రాబోతుంది. ఇది నిజంగా ఒక మంచి పరిణామం. జాబ్ క్యాలెండర్కి సంబంధించి లేట్ అవుతుంది, రాదేమో, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సిలబస్లు మారుతాయేమో, ఇలా రకరకాలుగా మీనమేషాలు వేసే సోమరిపోతుల్ని మనం వదిలేస్తే ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ పట్టాలేకపోతుంది. జాబ్ క్యాలెండర్ అనే ఒక డెస్టినేషన్ కొరకు ఆ రైల్లో మీరు అందరూ ఎక్కి కూర్చుంటారు, జాబ్ని సాధిస్తారు. ఒక నోటిఫికేషన్ పట్టాలెక్కుతుంది, ఆటోమేటిక్గా మిగతా నోటిఫికేషన్లు కూడా కంటిన్యూ అయిపోతాయి. కాబట్టి మొదటి నోటిఫికేషను ఇది యూనివర్సిటీకి సంబంధించిన టీచింగ్ నోటిఫికేషన్ కాబట్టి మీ అందరికి తెలిసిన విషయమే. ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఒకటి స్టార్ట్ అయిందనుకోండి, దాని వెనక ఇంకోటి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి నోటిఫికేషన్లు. ఒక బలం వస్తుంది మనకి, ఒక బూస్ట్ వస్తుంది, ఒక టానిక్ లాంటిది మనకి. జరుగుతున్నాయి, అనుకున్న రకంగానే జరుగుతున్నాయి. కాబట్టి మనం గట్టి కూర్చొని మనం వెళ్ళిపోవచ్చు అనేది ఇదొక గుడ్ సైన్. ఈ మే 15 రాబోతున్న నోటిఫికేషన్తో జాబ్ క్యాలెండర్లో ఈ సంవత్సరానికి సంబంధించినందుకు గాను శ్రీకారం చుట్టబోతున్నారు. సంతోషం. మరి ఏంటి విషయాలు మరిక? ఇప్పుడన్నా నమ్ముతారా? నమ్మరా? నమ్మకపోతే ఎలా? వచ్చేస్తున్నాయి కదా రోజులు. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, పరిగెత్తండి అని శ్రీశ్రీ అన్నట్టుగా. రైట్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మే కదా, జూన్, జూలై, ఆగస్టు 15కి గ్రూప్ 1 పోలీసు ఉద్యోగాలు ఇవి వచ్చేస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ మంత్కి సెప్టెంబర్ 15కి గ్రూప్ 2, మనం అనుకునే గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకు వచ్చేస్తుంది. అంటే రాబోతున్న నోటిఫికేషన్లకి ఈ నోటిఫికేషను ఒక క్లియరెన్స్ ఇస్తుంది, పచ్చజెండా చూపిస్తుంది. కాబట్టి మీరు విఘ్నులు, అన్నీ తెలిసిన వాళ్ళు, మంచేదో చెడేదో మీ అందరికీ బాగా తెలుసు. మీకు నేర్పాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఇంకోటి కూడా నేను ఏం చెప్తానంటే, చూస్తుండగానే 2 నెలలు మనకి జాబ్ క్యాలెండర్కి ప్రకటన వచ్చి 2 నెలలు అయిపోయింది. చూస్తుండగానే వయసు కూడా అయిపోద్ది. చూస్తుండగానే ముసలోళ్ళు కూడా అయిపోతాం. ఇంకా మధ్యలో మనకు జరగాల్సింది చాలా ఉన్నాయి. పెళ్ళి, పిల్లలు, సంసారం, గౌరవం, రెస్పెక్టు, ఇవన్నీ. అంటే గౌరవం, రెస్పెక్ట్ అంటే మనం నీతిగా బతికి ఏ వృత్తి చేపట్టినా గౌరవం, రెస్పెక్ట్ ఉంటాయి కానీ కాదంటలేదు. బట్ నేనేమంటున్నానంటే, వయసు పైబడుతుంది, తొందరగా రోజులు తిరిగి వస్తాయి. ఇట్లా చూస్తే వారం తిరిగి వచ్చేస్తుంది. సీరియస్గా ప్రిపేర్ అవుతున్న పిల్లలు నాకు ఫోన్ చేసి భయపడుతున్నారు. సార్ 2 నెలలు అయిపోయింది సార్, ఇంకొంత సిలబస్ మిగిలి ఉంది సార్, ఇంకొంచెం చదవాలి సార్ అని సీనియర్లు అంటున్నారు, ఫ్రెషర్స్ అంటున్నారు చాలామంది ఫోన్లు చేసి. అందువల్ల నేను అనేది ఏమంటే, కాలం ఎవరి కోసం ఆగదు. కాలం నిర్దాక్షిణ్యమైనది, కాలం దుర్మార్గమైంది. అదే కాలం మనకి మంచి కూడా చేసి పెడుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, కాలం పరిగెడుతుంది, మీరు జాగ్రత్తగా పరిగెత్తాలి ప్రిపరేషన్లో. తర్వాత ప్రభుత్వం మీద మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, విచ్ మీన్స్ అనుమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకు నాన్న అని అంటే, ఇచ్చిన ప్రకారం ఎప్పటికప్పుడు పారదర్శకంగా అనుకున్న సమయానికే నోటిఫికేషన్లు డెలివరీ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం బాగా ప్రయత్నాలు చేస్తుంది. సిన్సియర్గా, సీరియస్గా వాళ్ళు చేస్తున్నారు. దాని నేపథ్యమే రేపు మే 15 రాబోతున్న యూనివర్సిటీ నోటిఫికేషన్. కాబట్టి పారదర్శకం ఉంది. గత అనుభవాల దృష్ట్యా పారదర్శకం ఉంది. అనుకున్న టయానికే ఇస్తారు, అనుకున్న టయానికే పూర్తి చేస్తారు. తర్వాత మీరు
ఏముందిలే అప్పుడు చదువుకుందాంలే, వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవుదాంలే, చదువుకుందాంలే అని మీరు అనుకుంటే మాత్రం మీరు మోసపోతారు. మన మైండ్ ఖాళీ అవుతుంది. దేనికి మనం ప్రిపరేషన్ చేయడానికి ధైర్యం సరిపోదు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఈ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. అది కూడా అతి సీరియస్గా. ఆ తర్వాత ఇంకోటి ఆగస్టు 15న నెక్స్ట్ 2 నెలల తేడాతో మనకి గ్రూప్ 1 వస్తుంది. దెన్ ఆల్సో గ్రూప్ 2 పోలీసు ఉద్యోగాలు కూడా వస్తూ ఉన్నాయి. గట్టిగా 3 నెలలు ఉంది ఇంకా. మరి ఈ ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ పోస్టుల్లో మరి జాగ్రత్తగా వేకువజామున, మంచి వేసవి కాలం కాబట్టి ఇది వేకువజామున 8-9 లోపే ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ పూర్తి చేయండి గ్రౌండ్స్లో. హైదరాబాద్లో అయితే విక్టోరియా గ్రౌండ్ అని ఉంది పెద్దది, తర్వాత ఎన్టీఆర్ గ్రౌండ్ అని ఉంది, ఎన్టీఆర్ ప్రాంగణం అని ఉంది, చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. పిల్లలు పరిగెడుతున్నారు, మళ్ళీ 4 గంటల తర్వాత పరిగెత్తండి, ఈ మధ్యలో మాత్రం ఎండలో వెళ్ళబాకండి. షెడ్యూల్ ఏంటంటే 8-9 లోపేమో ఈవెంట్స్ ట్రైనింగు, దెన్ మళ్ళీ ఈవినింగ్ ట్రైనింగు, డే మొత్తం ప్రశాంతంగా నీడన కూర్చొని చదువుకోండి. ఈ చక్కగా ఈ పోలీసు డిపార్ట్మెంట్కి వెళ్ళేవాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఓ రంగా చెప్పాలంటే గ్రూప్స్ కన్నా పోలీస్ జాబ్ రావడం చాలా కష్టం. ఎందుకు కష్టం అని భయపెడతా ఇక్కడ మిమ్మల్ని, జాగ్రత్త పడమని చెప్తా ఉన్నా. ఎందుకు కష్టం అంటున్నానంటే నేను పోలీసు ఉద్యోగాలకైతే పరిగెత్తాలి, ఈవెంట్స్ ఉంటాయి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్లో మళ్ళీ ఒక పేపర్ అంతా మ్యాథ్స్ ఉంటాయి. మ్యాథ్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ కాదనుకుంటాలేండి, ఓ పేపర్ అంతా జిఎస్ ఉంటుంది. దానికి తోడు పరీక్ష 2 సార్లు రాయాలి. అందువల్ల దయచేసి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డబల్ 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 దృష్టి పెట్టి, డబల్ ఫోర్స్ పెట్టి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి, 2 మానసికంగా చదివే ఉంటాయి. వీటినే డబల్ ఫోర్స్ అంటాను నేను. ఆ తర్వాత ఇక సెప్టెంబర్ 15 మనందరం కాలాలు అనేటటువంటి గ్రూప్ 2 వచ్చేస్తుంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బోల్డ్ అని పోస్టులు, ఇన్ని రావని మనం అనుకున్నాం, వచ్చినాయి. నిజంగా చాలా సంతోషకరమైన విషయం, ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలి. మరికొన్ని కూడా సబ్ రిజిస్టార్ వాటికి సంబంధించి కూడా మరికొన్ని వస్తాయి. నాకు తెలిసి ఎండోమెంట్ అవసరం కూడా ఉంది. ఎండోమెంట్ పోస్టులు కూడా ప్రీవియస్లో గ్రూప్ 2లో, గ్రూప్ 1లో అట్ట కమిషనర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా పెట్టుకుంటూ వచ్చారు కదా, అలా పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్లో ఎండోమెంట్ కూడా వస్తాయని నాకు తెలుస్తున్న సమాచారం. అయితే ఇది పూర్తి సమాచారం అయితే ఆధారితం కాదు, కానీ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది నాకు ఇది. కాబట్టి ఎండోమెంట్కి చదివే వాళ్ళు అతి ప్రధానంగా జిఎస్ పేపర్ చదువుకోవాలి. కాబట్టి ఎండోమెంట్ ఒక పేపరే కాబట్టి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అవి మీరు చక్కగా చదువుకుంటూ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత మనకి గ్రూప్ 2కి నోటిఫికేషన్ 4 నెలలు ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషన్కి పోలీసు ఉద్యోగాలకి 3 నెలలు ఉంది. వన్స్ మీకు 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, నేనేమి ఇసుకోను, మీరు ఇసుకోబాకండి నాన్న. 100 సార్లు చెప్పేది ఏంటిరా నాన్న అంటే, వన్స్ నోటిఫికేషన్ వదిలేరు అంటే ఆ రైలు ఆగదు. ఆ చెప్పిన డేట్లకు పరీక్ష పెడతారు, చెప్పిన డేట్లకు రిజల్ట్ ఇస్తారు, చెప్పిన డేట్లకి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ వేదిక మీద మీకు అందరి ముందు, కోట్లాది జనాలు చూస్తున్న వాళ్ళ ముందు స్టేజ్ మీద నిలబెట్టి హర్ష ఆమోదాలతో, హర్ష చప్పట్లతో, హర్ష అంటే సంతోషం, చప్పట్లతో మీకు సర్టిఫికెట్లు అందజేస్తారు. మొన్న అందజేయాల. ఒకప్పుడు నిరుద్యోగులు పోస్టులు వస్తే ఆ డిపార్ట్మెంట్లు ఇచ్చేసేయి, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, జాయిన్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. బల్క్ నింపుతున్నారు కాబట్టి, నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి బల్క్ నింపుతున్నారు కాబట్టి, నింపకపోతే ప్రభుత్వాలు మళ్ళీ పదవిలోకి రావు కాబట్టి వాళ్ళు అందరికీ తెలియాలని పెద్ద పెద్ద మీటింగులు పెట్టి గ్రౌండ్లో అందరి ముందు సర్టిఫికెట్లు ఇస్తూ వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది. అందువల్ల ఆ ప్లాట్ఫామ్ని వాళ్ళు వదులుకోరు. అందుకొరకైనా మనకు ఉద్యోగాలు ఇస్తారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత 8వ పాయింట్ ఏంటంటే, నేను ఎన్ని ఆలోచించి రాసుకొచ్చి సిలబస్లు మారతాయని చాలామంది కామెంట్లో పెడతా ఉన్నారు. మారతాయని కాదు, చాలామంది కామెంట్లో పెడుతున్నారు. చిన్నలు తమ్ముళ్ళు సిలబస్లు మారవు. ఆ గ్రూప్ 1లో ఇంగ్లీషు క్వాలిఫై మార్క్స్ అయిన ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపర్ కలిపి ఒక పేపర్ చేశారా, అట్లా ఏదో చిన్న 1 మార్కులు ఆల్రెడీ చేసిర్రు తప్ప మారవు. ఎట్టి పరిస్థితుల్లో మారవు. మారతాయి అని మీరు మారిన తర్వాత చదువుకుందాంలే అంటే మీరు గట్టి పోటీదారు కాదు, ఉద్యోగం రావడం కష్టం. అందువల్ల సిలబస్లు మారవు. అసలు మారనివి 80% ఉంటుంది, అది చదువుకోండి హాయిగా. ఇదొకటి. ఆ తర్వాత ఇంకోటి,
ఇప్పుడు ఈరోజే న్యూస్లో అది కూడా వచ్చింది. అదేంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, డిసెంబర్లో పూర్తి చేసేస్తాం, డిసెంబర్లో పూర్తి చేసి జనవరిలో కొత్త వాళ్ళని కూర్చోబెడతాం పదవుల్లో అని చెప్పి ఈరోజు న్యూస్లో వచ్చింది. అది అథెంటిక్కే. కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది షెడ్యూల్. జాబ్ క్యాలెండర్ అనేది ఒక షెడ్యూల్. ఈ జాబ్ క్యాలెండర్ అనేది షెడ్యూల్ ప్రకారం వస్తున్నటువంటి ఇష్యూ ఇది. కాబట్టి దానికి క్రాస్ కాదు. ఐ మీన్ అడ్డంకిలు కావు. అవే ఇవే ఈ సోది మాటలు చెప్పేవాళ్ళు మాట్లాడకండి. వాళ్ళు ఎవరైనా కానీ మీ ప్రిపరేషన్ అయితే మీరు చేసుకోండి. సిలబస్లో మారవు నాన్న, సిలబస్లో మారవరా. ఏమున్నా ఆంధ్ర హిస్టరీ ఉంటుంది, ఏమున్నా ఎకానమీ ఉంటుంది, ఏమన్నా మొన్నే కదా గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టారు. ఇంకా మారేదేంది? ఏం ఆలోచిస్తారు మీరు? ఆలోచించే వాళ్ళు దయచేసి అదొకటి చూసుకోండి. ఆ తర్వాత ఇంకా నేను లాస్ట్లో నేనేమంటానంటే మీకు ఈ వీడియో ముగించబోతున్నాను. ఈ వీడియో ముగించబోయేటప్పుడు నేనేమంటున్నానంటే అదును వచ్చినప్పుడే పొలాన్ని నాటాలి. అదును దాటితే పంట పండదు. మన వ్యవసాయ బిడ్డలం, గొడ్డు చాకిరీ చేసుకునేవాళ్ళం. అర్థమైందా నాన్న? వ్యవసాయం అంటే మనకి ఏదో తినడానికి, కడుపు నింపడానికి, అట్లా ఫ్యామిలీ వెళ్ళటానికి ఉపయోగపడిద్ది వ్యవసాయం, అంతే. కానీ జాబ్ కొడితే ఏమంటాం దాన్ని మనకు ఒక జీవన ప్రమాణాలు మన లెవెల్ మారుతాయి. నేను మొన్న మధ్యలో చూశాను, ఏదో ఊరు వెళ్తూ, నేను జర్నీలు చేస్తూ ఉంటా బాగానే, ఏదో ఊరు వెళ్తూ మన స్టూడెంట్ ఒక ఆయన తను చెప్పాడు, మా ఇంటికి రండి సార్ అని. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒకే రూము, వాళ్ళు ఉంటుంది ఒకే రూము, 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. వాళ్ళ నాన్న రోజు కూలి, అమ్మాయేమో పొలం పనులకు వెళ్తుంది. ఒకటే ఇల్లు, ఒకటే సెంట్లో అన్నట్టుగా ఒకటే ఇల్లు. ఈ ఇళ్లల్లో నుంచి గ్రూప్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఈ ఇళ్లలో నుంచి ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ ఇల్లు మేడ అయింది, మిద్దె అయింది, డూప్లెక్స్ అయింది. అర్థమట్లా? కొంత సంతోషంగా సుఖంగా బతకాలని మనిషి అన్నవాడు ఎవడైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా మనుషులు అన్నవాళ్ళు కోరుకుంటారు కదరా నాన్న, సంతోషంగా ఉండాలి, నివసించాలి అని చెప్పి. కాబట్టి ఒక పోర్షన్ 2 పోర్షన్లో ఉన్న వాళ్ళు కూడా అదే పోర్షన్లో కూర్చొని చదువుకొని జాబులు కొట్టారు. వాళ్ళ జీవన ప్రమాణాలు మారిపోతాయి. ఈ లోన్లు పెట్టుకుంటారు, తీసుకుంటారు, ఇళ్ళు కట్టుకుంటారు, అన్నీ ఉంటాయి. నేను చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, ఇలా పొద్దున్నే ఒక అతను ఫోన్ చేశారు. వాళ్ళ బాబు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి కోర్టు జాబులు రాస్తున్నారు ఏపీలో. హైకోర్టుకు సంబంధించి ఏదో జాబులు పడ్డాయి కదా, 2వ విడత రేపు 25 ఎగ్జామ్ ఉందట. అది రాయబోతూ నాకు ఫోన్ చేశారు పొద్దున్నే. ఆ తండ్రి మాటల్లో ఎంత ఆవేదన కనపడుతుందంటే, నేను స్టేటస్ పెడదామని నేను రాసుకున్నా. తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు, వారి కెరియర్ కొరకు పడే తపన చూస్తుంటే మనిషి అన్నవాడు ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. ఉంటా, మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.